అద్దం చూసుకుంటున్న 40 ఏళ్ల ఇల్లాలికి భయం వేసింది. ఎందుకండి? ఎవరు బెల్ల కొట్టలేదు. భర్త ఉన్నాడు, ఆయన భయపడవలసిన వాడు కాదు, మంచివాడే. అద్దం చూసుకుంటున్న 40 ఏళ్ల ఇల్లాలికి భయం వేసింది. ఎందుకు చెప్పండి? 2 వెంట్రుకలు తెల్లబడ్డాయి. అది కారణం. నువ్వు ఎంత కాపాడినా ఈ శరీరం మిగలదు. రూపే జరాయా భయం. సరిగ్గా భర్త గమనించాడమ్మా నీ భయాన్ని. అందంగా ఉన్న వాళ్ళకి ముసలితనం వచ్చేస్తుందేమో అని భయం. భోగే రోగ భయం. రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం, హాయిగా భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాం, శుభ్రంగా వేసవకాలం పగలు రాత్రి కూడా ఏసీ 24 గంటలు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కరెంట్ లేనందుకు ప్రభుత్వాన్ని తిరుగుతూ ఉంటాం. మనం ఏసీలు వాడడం వల్లే కరెంటు తక్కువైందనే విషయాన్ని గమనించాం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతుందేమో అని భయం. మానే దైన్య భయం. లోకంలో ఒక ప్రచారం, సెలబ్రిటీ అంటారు. మానే అంటే సెలబ్రిటీ. ఓ పెద్ద గౌరవం వచ్చింది మనకి. దైన్యం ఏమో, ఏదైనా ఒకసారి ఈ ప్రతిభ అంతా పడిపోతుందేమో, ఈ ప్రతిష్ఠ అంతా పడిపోతుందేమో, మన గురించి ఎవరైనా ఏదైనా టీవీలో వేసేస్తారు. వేసుకోమను, మనం ఏమైనా చేస్తే కదా. చేసిన వాడు భయపడతారు, మరి తప్ప చేసా కూడా వేస్తారు. చేయని వాడికి భయం ఉంది. 100 కెమెరాలు పెట్టుకోమని రూమ్లో పెట్టుకుని ఏముంది కనుక. మనం రామాయణం చదువుకుంటూ ఉంటే అందులో కెమెరాలో రామాయణాలు పడతాయి, పడినాయి, వాడు బాగుపడతాడు. గుడే కలభయం. ఒక మంచివాడు ఉంటాడు, హాస్టల్లో చదువుకుంటూ ఉంటాడు కుర్రాడు పాపం. వాడు మంచివాడు, వాడికి సిగరెట్లు లేవు, పేకాట్ లేదు, తాగుడు లేదు, అమ్మాయిలు కూడా లేదు, వాడు చదివేది వాడు చదువుకు. వాడికి కూడా మనస్సులో ఏమిటంటే వాడు చుట్టూ చేరేవాళ్ళు అందరూ మంచివాళ్ళు అవుతూ. ఒకడు మన అబ్బాయి మంచివాడే అయినా ఏమిటో వాళ్ళు స్కూల్లో కాలేజీలో అంతా అలా ఉన్నట్టు మనవాడు కూడా అలా అయిపోతాడేమో. అయ్యే యోగం ఉంటే అవుతాడు. ఏం చేస్తాం? వాడు తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టాం. మన ఇంట్లో లేడు వాడు. మన ఇంట్లో ఉంటే చూసుకోవడం మన పూచి. హాస్టల్లో పెట్టాక నువ్వేం చేస్తావు? ఇక మాటికి ఫోన్ చేసి, ఒరే ఎవరన్నా తాగినా నువ్వు తాక్కరా, ఎవరన్నా అమ్మాయిల చుట్టూ తిరిగినా నువ్వు తిరక్కరా అంటే ఇవన్నీ రోజు వాడికి వెంకటేశ్వర సుప్రభాతంలా గుర్తు చేసినట్టు అయింది. వాడు తిరగడం మానేడతాడు. ఇక వాడిని హాస్టల్లో పెట్టాకమ్మా, ఎస్ శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాతయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. ఎవరు కళ్యాణప్రదమూర్తులైన పార్వతీ పరమేశ్వరుని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి భార్య, భర్త, పిల్లలు, సమస్తమైన విషయాలు అమ్మవారు చూసుకుంటుంది. మనకి చింతలేదు దాని గురించి. అది పెట్టుకోవద్దు. మన ఇంట్లో ఉన్నాడు మన పూజ. బయట ఉంటే మనం ఏం చేస్తామండి? ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటాం పిల్లల్ని? వీళ్ళ రెక్కలు వస్తున్నాయి, పెడుతున్నారు వాళ్ళు. అంచేది ఏదో జరిగిపోతుందనే భయం వద్దు, అన్నీ అమ్మవారికి అప్పగించాం. చివరి కాయే కృతాంతాద్భయం. శరీరం మీద కూడా పోతుందేమో, ఇవి ఎంత భయపడినా పోతుంది కదా. శ్రీరాముడు మిగలలేదు, శ్రీకృష్ణుడు మిగలలేదు, ఇవ్వగా యమధర్మరాజు అన్నవాడికి కూడా చావు ఉంది. పితృదేవతలు ఒకళ్ళు కాదండి 10 మంది ఉన్నారండి. వాళ్ళు కూడా పదవులు మారుతూ ఉంటారండి, అందులో పోతారండి కొంతమంది. ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వీరుడి గురించి వచ్చినప్పుడు చెబుతాను నేను విషయాలు. అసలు ధర్మరాజు ఎవరు కుమారుడు? చాలా రహస్యాలు ఉన్నాయి భారతంలో. ధర్మరాజు ఎవరు కుమారుడు అప్పుడు చెప్పుకుందాం, కంగారు పడకండి. త్వరలో బాంబు విడుదల. అందుకని యమధర్మరాజుకి మరణం ఉంది, యమధర్మరాజుకి అవతారాలు ఉన్నాయి, కిందకి రావడం ఉంది, పైకి వెళ్ళడం ఉంది. వాడు సావుకు వాడు భయపడుతుంటే వాడు మన చంపేది ఏమిటి? అంటే ఇన్ని భయాలే లోకంలో. ఏ స్థితిలో ఉన్నా భయమే. పదవి వస్తే పోతుందని భయం, రాకపోతే రాదేమో అని భయం. అందంగా ఉంటే అందం తగ్గిపోతుందేమో అని భయం, అందంగా లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటామేమో, మన ఎవరు చూడరేమో అని భయం. కాస్త 4 ముక్కలు నోటికి వస్తే మర్చిపోతామేమో అని భయం, పూర్తిగా మరిపోయి వస్తే జ్ఞాపకం లేదే అని భయం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. నాకు అక్కర్లేదు, నేను అందంగా లేకపోయినా పర్వాలేదు, నాకింత డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఏదో 2 మెతుకులు తిని ప్రశాంతంగా ఉంటే చాలు, నమశివాయ 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 అని ఎవడు ఉండగలుగుతాడో వాడు నిర్భయంగా ఉంటాడు. రోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, గుణే ఖల భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. వైరాగ్యం సముపాశ్రితః వివిక్త సేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఆ పని చేస్తూ పని యందు తప్పితే ఇంకా ఇతరమైన ఆలోచనలు మనకు లేకుండా ఉండాలి అంటే అసక్త బుద్ధికి ముందు వైరాగ్యం ఉండాలి. చితాత్మ ఇంద్రియ నిగ్రహం పొందాలి అంటే వైరాగ్యం ఉండాలి. విగత స్పృహ కోరికలు తగ్గించుకోవాలన్నా, అసలు లేకుండా చేసుకోవాలన్నా వైరాగ్యం ఉండాలి.